ఓం నమ శివాయ. కార్తీక పురాణం 9వ అధ్యాయం. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందులకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు, రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభు కడకు వచ్చి విన్నవించుచుందరు. మా ప్రభులు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమును మమ్మల్ని పంపి వారిని రప్పించెదురు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రమును నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీని కామించిన వారును, పరాన్న భుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్ధతుల్లో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను, పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకుని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అట్లుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివర్సల లేక సంచరించిన పాపాత్ముడు. వీరిని విష్ణులోకమునికి ఎట్లు తీసుకుని పోదురు అని అడుగగా, విష్ణుదూతులు, ఓ యమకింకురులారా, మీరంతా అవివేకులు, మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు లెట్టివో చెప్పినము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును, తటాకమును త్రవ్వించువారును, శివకేశవును పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమును గాని హరినామస్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామీరుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయిన గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదము అని పలికిరి. అజామీరుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి, ఆశ్చర్యముంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతములు గాని, ధర్మములు గాని చేసి అరగను. నవమాసములు మోసి కరిపెంచిన తల్లిదండ్రులను సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమమును విడిచి కులభ్రష్టుడినై నీచుకుల కాంతులతో సంసారం చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అని అన్నంత మాత్రాన నన్ను ఘోర నరకపాదల నుండి రక్షించి వైకుంఠములకు తీసుకొని పోచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడును! నా పూర్వజన్మ సుకృతమును నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠం కేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పులు ముట్టిన నెట్టులు బొబ్బలెక్కి బాధ కలుగుచుండును. అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నొందుదురు. ఇది ముమ్మాటికి నిజము. నవమ అధ్యాయము 9వ రోజు పారాయణ సమాప్తం. చూశారు కదండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.